ఇక మహాభారతం మొదలైంది. ఒకసారి వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశరముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతను మహాతపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్ర పారంగతుడు. నది తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతి దేవి. పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వల విసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఓ పెద్ద చేప చిక్కుకుంది. కానీ అది సాధారణమైన చేప కాదు, బ్రహ్మదేవుడి శాపం వలన చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలర్లు ఆ చేపను సముద్రంలో నుంచి బయటికి తీసి రెండుగా కోశారు. దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విముక్తి కలిగి ఆకాశం మార్గాన వెళ్ళిపోయింది. కానీ జాలర్లకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప గర్భంలో 2 పసిబిడ్డలు కనబడ్డారు. జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకి అప్పగించారు. ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరి కుమార్తెగా పెరిగింది. అలా పెరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతి దేవి. పరాశరుడు సత్యవతి దేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరికి వెళ్ళి తనతో సంగమించమని కోరాడు. దానికి సత్యవతి దేవి ముని మాట కాదంటే శాపం పెడతాడేమో అని భయపడి వినయంగా, మహాముని, నేను ఒక జాలరి కుమార్తెను, నా ఒళ్ళంతా చేపల వాసనతో కంపు కొడుతుంది, అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నేను ముఖం ఎలా చూపించుకోను అని సత్యదేవి మునితో అన్నది. దానికి పరాశరుడు ఆమె ఒంటి నుండి వస్తున్న చేపల కంపును పోగొట్టి ఆమె శరీరం నుంచి యోజన దూరం వరకు సుగంధ పరిమళం వెదజల్లేలా చేశాడు. అందుకే ఆమెను యోజన గంధి అని కూడా అంటారు. అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరం ఇస్తానని చెప్పాడు. అప్పుడు సత్యవతి దేవి, ఇది పట్టపగలు కదా, ఎవరైనా చూస్తే ఎలా అని మరో సాగు చెప్పి తప్పించుకోవాలని చూసింది. దానికి పరాశరుడు తన మహిమతో మేఘాలను సూర్యుడిని అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు. దానితో ఆమె ఇక ఏం చేయలేక ముని చెప్పిన దానికి అంగీకరించింది. వారిద్దరి కలయిక వలన సత్యవతి దేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు. ఇక వ్యాసుడు తన తల్లికి నమస్కరించి, మీకు ఎప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలుచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళిపోతాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. ఇక తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలని అనుకున్నాడు. అది ఎలా ఉండాలి అంటే, ఇంతకు ముందు జరగనిది ఇక ముందు జరగబోనిది అయి ఉండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి. దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే తేడాని తెలుసుకునే జ్ఞానాన్ని అందివ్వాలి అని అనుకొని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే మహాభారతం. మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం, 18 మహారథుల శౌర్యం, 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం, 18 పర్వాల జీవిత సారం ఈ మహాభారతం. ఇలా మహాభారతంలో ఈ 18 సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. మహాభారతాన్ని చదవడం అంటే ఒక జీవితాన్ని అప్పటికే ఒకసారి అనుభవించినట్లే. మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం దొరికినట్లే. ఈ మహాభారతం అన్నదమ్ముల అనుబంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులను ఎలా సేవించాలనేది చూపిస్తుంది. పెద్ద చిన్న కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ మహాభారతం. ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.